హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావనిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో వడియాలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా చేసి పెట్టుకున్నారంటే 1 ఇయర్ ఎంజాయ్ చేస్తూ చాలా బాగున్నాయని తినేసేస్తారండి. నిజంగా చాలా బాగున్నాయి. ఒక మిక్సీ జారీ తీసుకొని దాంట్లోకి 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని 1 కప్పు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకొని మంచి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ పేస్ట్ని మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసేసుకొని దీంట్లోకి 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్. పిండిని ఇలా మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం చేసేటప్పుడు ఉండలు కట్టే ఛాన్స్ కానీ గడ్డలు కట్టే ఛాన్స్ కానీ ఉండదండి. చాలా బాగా వస్తాయి, నిజంగా చాలా బాగా వస్తాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అంటే పిండికి నేను టోటల్గా 4 కప్స్ వాటర్ని యూజ్ చేశాను. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని స్టవ్ పై పెట్టేసుకొని దీంట్లోకి 12 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ 12 కప్స్ని వాటర్ని యాడ్ చేశాను. ప్లస్ ఇంతకుముందు 4 కప్స్ వాటర్ని యాడ్ చేశాను కానీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం 4 కప్స్ వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు 12 కప్స్ వాటర్ని యాడ్ చేశాను. అంటే టోటల్గా 16 కప్స్ వాటర్ని యాడ్ చేయడం జరిగింది. ఏ కప్తో తీసుకున్నామో మెజర్మెంట్స్ అదే కప్తో తీసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఈ పిండిని దాంట్లో యాడ్ చేసుకొని మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టేసుకొని మంచి కలుపుకున్నామంటే చాలా చక్కగా వస్తుందండి. ఇలా ఒక 15 to 20 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసుకొని మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాతకి కొంచెం చిక్కగా అయిన తర్వాతకి దీంట్లోకి రుచికి తగిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. వడియాలలో మనకి కొంచెం సాల్ట్ తక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఎక్కువ సాల్ట్ పట్టదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు చూసి తర్వాతకి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి సిమ్లో పెట్టుకొని మనం ఊరికే కలుపుతూనే ఉండాలండి. కలపకపోతే కొంచెం మనకి అడుగు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్స్ జీలకర్రని యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇష్టం ఉంటే నువ్వులను యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. 2 టేబుల్ స్పూన్స్ నువ్వులని, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని మంచిగా దీన్ని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి. చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాతకి ఒక 10 మినిట్స్ చల్లారబెట్టేసేసుకొని ఒక కవర్ యాడ్ చేసేసుకొని దాని మీద నుంచి మనం ఇక్కడ నేను చూపిస్తున్నానుగా ఈ విధంగా జస్ట్ అలా పోసి వదిలేసేయాలండి. మనం దాన్ని ఏ మాత్రం టచ్ చేయకూడదు. ఇలా చేస్తే మనకి చాలా చక్కగా వచ్చేస్తాయండి. నేనైతే కింద బెడ్షీట్ యాడ్ చేసేసి ఒక ప్లాస్టిక్ కవర్ని యాడ్ చేసేసి దాని మీద నుంచి చక్కగా పెట్టేసుకున్నానండి. ఒక 2 అవర్స్ తర్వాతకి చక్కగా ఎండిపోయాయి. వీటిని టర్న్ చేసుకొని ఎండబెట్టేసానండి. చూసారా, ఒక 2 అవర్స్ తర్వాతకి ఈ విధంగా చేసామంటే చాలా చక్కగా ఎండిపోతాయి. ఒక 2 డేస్ తర్వాతకి చాలా చక్కగా ఎండిపోయాయి. చూసారా, చాలా బాగా వచ్చాయి కదా. ఇవి చాలా పల్చగా తినడానికి కూడా చాలా బాగున్నాయండి. వీటిని ఒకసారి మీకు డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయో మీకే తెలుస్తుంది. ఇలా చేసి పెట్టుకున్నారంటే పప్పులోకి, పప్పు చారులోకి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే 1 ఇయర్ పైననే నిల్వ చేసుకోవచ్చండి. నిజంగా చాలా బాగున్నాయి కదా. స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలకి ఇవి చేసి పెట్టారంటే చాలా బాగా తినేసేస్తారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నిజంగా బాగున్నాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ ఫ్రెండ్స్.